చిలుకలూరుపేటలో అవినీతి అక్రమాలకి పాల్పడి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి విడుదల రజని విసిరివేయబడ్డారని టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు మల్లెల రాజేష్ నాయుడు ఆరోపించారు. జీటీ రోడ్డులోని పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో మంగళవారం రాజేష్ నాయుడు మాట్లాడారు. సోషల్ మీడియాని అడ్డుపెట్టుకుని లైక్లు షేర్లు కొట్టించుకున్నంత సులువుగా ఓట్లు సంపాదించడానికి రజనీ ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అధికారుల బదిలీల్లో కూడా రజనీ అక్రమాలకు పాల్పడ్డారని, ఓటమి భయంతోనే పశ్చిమ నియోజకవర్గానికి వచ్చారని విమర్శలు చేశారు. సిద్ధం సభలకి కూడా స్పందన కరువైందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి గళ్ల మాధవి, ఉగ్గిరాల సీతారామయ్య, ఆళ్లహరి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు పట్టణంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కోఆర్డినేటర్గా, అబ్జర్వర్గా మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున నాకు బాధ్యతలు ఇచ్చినందుకు ముందుగా గౌరవనీయులు జాతీయ అధ్యక్షులు మరియు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి అలాగే నారా లోకేష్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి, మరి మా యువ నాయకులు కాబోయే మా తెలుగుదేశం పార్టీకి అంతా తానే నడిపిస్తూ ఈరోజు యువకులందరినీ ఇచ్చేస్తూ ఉన్న ఆయన స్ఫూర్తితో మేము ఈరోజు ఇక్కడ ఈ పదవికి రావడానికి కూడా ఎంతో నా వెనకుండి నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్న అతిపెద్ద ఒక భారీ మోసం నుండి మరి ఆయనకి వ్యతిరేకంగా పోటీ చేసినప్పటికీ, మరి వ్యతిరేకంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సమన్వయకర్తగా పనిచేస్తూ ఉన్నప్పటికీ అక్కడ జరిగిన మోసాన్ని ఆయన కూడా గుర్తించి నాకు ఈరోజు ఈ పదవులన్నీ రావడానికి ఎంతో సహకరించిన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రతిపాటి పుల్లారావు గారికి, నన్ను మరి చిలుకలూరుపేట నుండి ఇక్కడికి వచ్చినప్పుడు మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుండి, మరి అలాగే నాయకులు, మరి సానుభూతి పరులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో గౌరవంగా ఈ 2 రోజుల నుండి నన్ను ఫోన్లు చేసి, మీరు వచ్చి ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలన్నీ కూడా చాలా తలకిందులుగా ఉన్నాయి, ఏనాడు లేని విధంగా ఈరోజు కొత్తగా గుంటూరులో మరి అభ్యర్థి మార్పు ఎలాగైతే చిలుకలూరుపేటలో జరిగిందో అలాగే గుంటూరులో కూడా అభ్యర్థిని మార్చడం, మరి ఎందుకు మార్చారు? 2 పార్టీల్లోనూ మరి 2 ప్రాంతాల్లోనూ ఎప్పుడు కూడా స్థానికులే పోటీ చేసేవాళ్ళు. మొట్టమొదటిసారిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా స్థానికేతరులు వచ్చి పోటీ చేస్తున్నారని నేను అనుకుంటా ఉన్నాను. నాకు తెలిసినంతవరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న వ్యక్తులే పోటీ చేశారు తప్ప ఇంతవరకు స్థానికేతరులు ఎవరూ కూడా పోటీ చేయలేదు. గతంలో 40-50 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడి ఉండేవాళ్ళన్నా పోటీ చేసి ఉంటారు, లేకుంటే ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు పోటీ చేసి ఉంటారు. ఇక్కడ పోటీ చేస్తానికి ఏదన్నా దారి వెతుకోవాల్సిన వ్యక్తి ఏమో చిలుకలూరుపేట వచ్చారు. మరి అక్కడ పోటీ చేయాల్సిన గౌరవనీయులు మరి ఈరోజు మరి ఎవరినైనా మర్యాదపూర్వకంగా చెప్పడం మాకు అలవాటే తప్ప ఎవరిని దూషించడం అనేది మా దగ్గర ఉండదు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ రెడ్డి గారు మరి ఈరోజు చిలుకలూరుపేట నుండి పోటీ చేయలేక మరి అక్కడి నుండి ఇక్కడికి తరివేయబడ్డా. ఇది వాస్తవం. ఎవరు కాదన్నా సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి మనకు మనం డబ్బాలు కొట్టించుకోవడం అనేది ఒక ఆనవాయితీ అయిపోయింది. ఈ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని అత్యధిక లైక్లు షేర్లు చేసుకున్నంత ఈజీగా ఓట్లు వేయించేసుకుందాం మోసం చేసి ప్రజలని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడ పారిపోయిన వ్యక్తిని, మరి అలాంటి వ్యక్తిని హీరో అని చెప్పి గుంటూరులో జరిగిన మీటింగ్లో ఆడమనిషిని అయినా కూడా నేను హీరో అనాలి అని చెప్పని మరి జగన్ రెడ్డి గారు ఎందుకన్నారో అర్థం కాలేదు. అందుకనే ప్రత్యేకంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజల్ని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరపు నుండి, ఉమ్మడి కూటమి తరపు నుండి జనసేన పార్టీ మరి బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా మరి సోదరి మరి గళ్ళ మాధవి గారు వారికి మద్దతుగా ఈరోజు ఇక్కడికి వాస్తవంగా అక్కడి నుంచి హీరో గారు కొన్ని బుల్లెట్ పాయింట్స్ లాగా క్లియర్గా చెప్పడమే కాదు, ఈ సాఫ్ట్ కాపీ కూడా ఇస్తా కావాలంటే
ప్రతి ఒక్కరూ పెట్టుకొని ఇవన్నీ జరిగినాయా లేదా, ఇవి జరగకపోతే అక్కడ ఎలాంటి అక్రమాలు జరగకపోతే డైరెక్ట్గా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మీడియా మిత్రుల వారి యొక్క సమావేశంలో నుండి డైరెక్ట్గా నేను మీడియా నుండి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మంత్రి ఆపద్ధర్మ మంత్రిగా ఉన్న విడుదల రజనీ గారిని, మరి గతంలో ఆవిడ గెలుపుకి ఇదే మల్లెల రాజేష్ అనే వ్యక్తి ఎంత కారణమో ఆమెని అడగండి, నియోజకవర్గ ప్రజలను అడగండి.